నువ్వు ఆవేశపూరితమైన ప్రసంగాలు చేయట్లేదు, ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేయట్లేదంటే నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రసంగాలు చేయను, మిమ్మల్ని ఆలోచింపజేయడానికి ప్రసంగాలు చేస్తాను. నేను నా సర్వస్వం వడ్డి దెబ్బతింటానికి సిద్ధంగా ఉండి నేను మీకు ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చాను. ఇంతమంది పెద్దలు ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్నారంటే ఇదే జనసేన పార్టీని 2014లో వ్యక్తులు లేని పార్టీ, వ్యవస్థ లేని పార్టీ, అనుభవజ్ఞులు లేని పార్టీ, పిల్లల పార్టీ ఇలా విమర్శించిన వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరి నోళ్లు మూతలు పడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక దారి ఏర్పరచడం చాలా కష్టమైన పని. నాకెవరన్నా గొప్ప వెనక విద్యావేత్తలు ఉన్నారా? ఒక సామాన్య ఒక పోస్ట్ మ్యాన్ మనవణ్ణి, మాకెంత తెలివితేటలు ఉంటాయి, కానీ మాకున్నదల్లా సగటు మనిషి కష్టాలను తెలుసుకునే మనసు ఉంది. అది మటుకు చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గర్వంగా చెప్పగలను. 1000 కోట్లు లేవు, అవినీతిమయంతో నిండిపోయిన కుటుంబ వ్యవస్థ లేదు మా దగ్గర. కానీ సగటు మనిషి దిగువ మధ్య తరగతి నుంచి పేదవాడి దగ్గర నుంచి డబ్బున్న వాడి దాకా వారి సమస్యను అర్థం చేసుకునే బలమైన మనసు, అండగా నిలబడే మనసు మా దగ్గర ఉంది. అది చాలు మాకు పెట్టుబడి. జనసేనకు అదే పెట్టుబడి.